రాష్ట్రం నుంచి కనీసం 10 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు అనుగుణంగా ప్రచారాన్ని ఉధృతం చేయబోతుంది. పెద్ద సంఖ్యలో బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించి సత్తా చాటేందుకు పార్టీ నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా అగ్రనేతలు రంగంలోకి దిగనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో సుడిగాలి ప్రచారం చేయనున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రం నుంచి కనీసం 10 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు అనుగుణంగా ప్రచారాన్ని ఉధృతం చేయబోతుంది. పెద్ద సంఖ్యలో బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించి సత్తా చాటేందుకు పార్టీ నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా అగ్రనేతలు రంగంలోకి దిగనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో సుడిగాలి పర్యటన ప్రచారం చేయనున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక ఇదే అంశంపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మాధవి లైవ్లో అందిస్తారు. మాధవి. ఆనంద్, మనకి కమలం పార్టీ అయితే ప్రచారంలో జోరందుకున్నట్లుగానే చూస్తున్నాము. గత అభ్యర్థులను ప్రకటించడంలో అయితే ఏంటి, ప్రచారంలో అయితే ఏంటి, బీజేపీ ఒక అడుగు ముందుగానే ఉంది. ఇతర పార్టీలతో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఇప్పటివరకు కూడా అభ్యర్థులను వారు ఖరారు చేసుకోలేని పరిస్థితిలో ఉన్న సందర్భంగా బీజేపీ మాత్రం ప్రచారంకి కూడా వెళ్ళిపోవడం అనేది ఒకంత పాజిటివ్గా బీజేపీకి కనిపిస్తుంది. అలాగే లాస్ట్ మంత్లో కూడా మోడీ అలాగే అమిత్ షా పర్యటన కూడా బీజేపీకి ఒక అంటే ప్రజల్లో ఆదరణ అనేది తీసుకురావడం మనం చూస్తున్నాము. లాస్ట్ మనకి నిజామాబాద్ పర్యటన అయితే ఏంటి, మల్కాజిగిరి రోడ్ షో అయితే ఏంటి, అలాగే సంగారెడ్డి పర్యటన, మోడీ ఇవన్నీ చేయడం వల్ల కూడా అంటే మోడీ వైపు గాలి వీస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా చూసుకున్నట్లయితే అంతకుముందు అమిత్ షా రావడం కూడా, అమిత్ షా వచ్చినప్పుడు కూడా ఆయన భారీగా ఇక్కడున్న జనాలను కానీ, బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్న ప్రజల వైపు చూడడం కానీ, వాళ్ళు మనకి స్పందిస్తున్న విధానాన్ని బట్టి కూడా వారు 12 నుంచి 14 సీట్లు కనీసము వస్తాయనే డబుల్ డిజిట్ నెంబర్ ఖచ్చితంగా బీజేపీకి వస్తుందనే ఆశాభావాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. అన్నిటికన్నా ఎక్కువగా తెలంగాణ పైన బాగా ఫోకస్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు జరగబోయే ఈ నామినేషన్స్ ప్రక్రియ జరగబోతున్న సందర్భంగా పోలింగ్ బూత్స్ కార్యక్రమాలు అయితే ఏంటి, ఇంకా నెక్స్ట్ 15 మినిమం ఈ నామినేషన్స్ అయిన దగ్గర నుంచి కూడా 15 బహిరంగ సభలను ఏర్పాటు చేయడానికి బీజేపీ రంగం సిద్ధం చేస్తుంది. అలాగే 2 నుండి 3 భారీ ఎత్తున రోడ్ షోలు నిర్వహించాలి అనే కార్యక్రమానికి కూడా వారు శ్రీకారం చుట్టబోతున్నారు. కానీ ఈ బహిరంగ సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలి, ఎక్కడి నుంచి అయితే ఏ నియోజకవర్గాల్లో ఎక్కువ మెజారిటీ రానుందో ఆ నియోజకవర్గాల్లో ఈ కసరత్తు చేయబోతున్నారు బీజేపీ నేతలంతా కూడా. అంటే దాదాపుగా 15 బహిరంగ సభలు అనంటే సామాన్యమైన విషయం ఏం కాదు. దానికి కూడా జాతీయ నేతలు రాబోతున్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, నడ్డా ఈ ముగ్గురితో కూడా ఈ రోడ్ షోలు సుడిగాలి పర్యటనలాగా ఎప్పుడైతే ముమ్మరం చేస్తున్నారో ఆల్రెడీ ప్రచారం అయితే ముమ్మరంగా సాగుతుంది తెలంగాణలో. బీజేపీ అంటే అన్ని పార్టీలతో పోల్చుకున్నట్లయితే 10 అడుగులు ముందుగా ఉన్నట్లుగానే చూస్తున్నాము. ఇప్పుడు అభ్యర్థులు లేక బీఆర్ఎస్లో అయితే అసలు అభ్యర్థులే మనకు కనిపించట్లేదు. కాంగ్రెస్ కూడా అంటే అన్ని వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోకపోవడం వల్ల కూడా ఒక అడుగు వెనక్కి వేసినట్లుగానే చూస్తున్నాము. ఇప్పుడు ఈ సుడిగాలి పర్యటన ద్వారా అలాగే దాదాపుగా 10 నుంచి 12 సీట్లు అయితే బీజేపీ రావడానికి, అలాగే నరేంద్ర మోడీని హ్యాట్రిక్ సాధించేలాగా చేయడానికి ఈ తెలంగాణ బీజేపీ నేతలు అయితే చెమటోడుస్తున్నట్టుగానే మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా బీజేపీ ప్రచారము ఊపందుకున్నంతగా కూడా ఏ పార్టీలు కూడా ఇంతవరకు ప్రచారం అనేవి ఇంకా మొదలు పెట్టనే లేదు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి నెక్స్ట్ ఈ రాబోయే సమయం తక్కువగా ఉందంటే కరెక్ట్గా ఈ రోజుకి 1 మంత్ ఉన్న సందర్భంగా కూడా నామినేషన్స్ దాఖలు వేసిన తర్వాత ప్రచారాన్ని ఇంకాస్త ముమ్మరం చేయాలి అనే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి సంబంధించి మనం చూస్తే ఇలాగే జరిగింది. అటు మోదీ, ఇటు జేపీ నడ్డా, ఇటు అమిత్ షా కూడా తెలంగాణలో సుడిగాలి పర్యటనలే కావచ్చు, మహాసభలే కావచ్చు, ర్యాలీలే కావచ్చు చాలా చేశారు. సో మరి గతంలో కలిసి రానటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ ఈ యొక్క ఎంపీ ఎలక్షన్స్లో కలిసి వస్తుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది? ఇప్పుడైతే 100% బీజేపీకి కలిసి వస్తుంది అనే ఆశాభావం మాత్రం బీజేపీ నేతల్లో దృఢంగా కనిపిస్తుంది ఆనంద్. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పైన ఒకంత నిరాశ చెందిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని గెలిపించారు. కాంగ్రెస్ కూడా వారిచ్చిన 6 గ్యారంటీలను ఇప్పటి వరకు ఎక్కడ కూడా అమలు చేస్తున్నట్లుగా, అంటే కొన్ని వాగ్దానాలను మాత్రమే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలలో 1-2 మాత్రమే ఒక బస్సు ప్రయాణం తప్పితే మిగిలినవి ఏవి కూడా సౌకర్యవంతంగా ప్రజలకి కల్పించలేదు. సో దానివల్ల కూడా వారు ఓటమికి అంటే ఒక స్టెప్
స్టెప్ వెనక్కి వేసినట్లుగానే మనం చూస్తున్నాము. ఈ రెండు పరిణామాలను దృష్టిలో పెట్టుకొని, ఆ రెండు పార్టీల పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇప్పుడు ఆశాభావం అంతా కూడా బీజేపీ వస్తే మాత్రం కేంద్రం నుంచి కానీ దేశం అంటే తెలంగాణకి రావాల్సిన నిధులైతే ఏంటి, దేశం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా మోడీ రావాలి అనే నినాదంతో ప్రజలు కూడా ముందుకు వెళ్తున్నారు. సో ఈ రెండు పార్టీలు ఆల్రెడీ వైఫల్యం చెంది ఉన్నాయి కాబట్టి ఒక ఛాన్స్ మనకి బీజేపీ వైపు ఉంది. సో ఆ బీజేపీ వైపే అందరూ కూడా చూస్తున్నాము. ఎక్కువగా కూడా ఈ బీజేపీకి మహిళలు మొగ్గు చూపిస్తున్నట్లుగా కూడా చూస్తున్నాము. మహిళల్లో కూడా ఎక్కువ స్పందన కనిపిస్తుంది బీజేపీకి. అలాగే మోడీ ఇస్తున్న ఏవైతే పథకాలు ఉన్నాయో, వాళ్ళు ఇస్తున్న ఆరోగ్య బీమాలు కానీ, ఇప్పటివరకు కూడా కరోనాలో ఏవైతే స్టార్ట్ చేశారో రేషన్ బియ్యము ఫ్రీ అనేది, ఇప్పటికీ కూడా అదే స్కీమ్ని కంటిన్యూ చేయడము, గృహజ్యోతి గృహ నిర్మాణాల కోసం కానీ, ఆయుష్మాన్ భవ 5 లక్షలు ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ ఎన్నో గొప్ప కార్యక్రమాలు మోడీ చేస్తున్నారు. అందుకని చెప్పేసి మేము ఈ రెండు పార్టీలు ఎలాగో వైఫల్యం చెందాయి కాబట్టి నెక్స్ట్ శ్రీరామరాజ్యాన్ని చూడాలి అనుకుంటున్నారు అన్నట్టుగానే ప్రజల్లో మనమైతే చూస్తూ ఉన్నాము. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కువగా మోడీ వైపే హవా వీస్తున్నట్లుగా అయితే మనం చూస్తున్నాం. ఆనంద్. థ్యాంక్ యూ మాధవి.